तेलंगाना तक न्यूज़ में अब तमाम का खैर मकदमी बढ़ते हैं खबर के जानिब। संदादिगा बख्शी और मेमन एंटरटेनमेंट कंपनी का हुआ लॉन्च। बताया गया कि आज फिल्म एक्टर आदित्य मेनन और पूनम सिंह बख्शी ने, जो कि वेरियस इवेंट्स करते आए हैं, आज इसकी इफ्तिताई तकरीब अंजाम दी। बताया गया कि सिकंदराबाद मिनिस्टर रोड पर वाक़ इलायची रेस्टोरेंट में आज एक रंगारंग तकारीब में इसका आगाज़ हुआ। इस मौके पर उन्होंने बताया कि कई फंक्शंस, वेडिंग्स, इवेंट्स और लाइव कंसर्ट्स, एंटरटेनमेंट प्रोग्राम और बड़े फिल्म स्टार्स और सेलिब्रिटीज़ को लेकर ये काम करते आए हैं। अभी तक ऐसे 500 के करीब इन्होंने इवेंट्स किए हैं। इस मौके पर उन्होंने आज कंपनी के लॉन्च पर मुबारकबाद पेश की। बात आ गया कि माहिब जैन, जो कि इलायची रेस्टोरेंट के मालिक है, और दक्षा सिंह, जो कि यूनिट 72 की डायरेक्टर, उन्होंने भी इस प्रोग्राम में शिरकत की। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। वेट చేయండి సెకండ్ सर 1 सेकंड अंदर में आ रहा हूं भाई। एक सेकंड నా పేరు పూనమ్ సింగ్ బక్షి. నేను యాక్చువల్లీ నార్త్ ఇండియన్ కానీ తెలుగు చాలా బాగా వస్తుంది, సో అందుకే తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఆదిత్య గారు కలిసి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఈ కంపెనీలో మేము రకరకాల ఈవెంట్స్ చేయాలనుకుంటున్నాను. ఇట్ క్యాన్ బీ ఆల్సో movie events, it will be also artist coordination, and it will also be birthdays, events, concerts, everything. And meerandaru vachinanduku thank you so much. I would like for everyone to please go follow our pages also. మేమిద్దరం కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక పెద్ద ఈవెంట్ కంపెనీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాము. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, ప్లీజ్ డూ మేక్ నోట్ ఆఫ్ బక్షి అండ్ మెనన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. మేము ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవెంట్ అనేది చేస్తాము. ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కింద వచ్చే ప్రతి ఒక్క ఈవెంట్ చేస్తాము. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ వెడ్డింగ్స్, కాన్సర్ట్స్ అండ్ లైవ్ ఈవెంట్స్, లైవ్ షోస్, ఫ్రీ మార్కెట్, ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవెంట్. ఆల్సో మా కంపెనీ ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ కూడా చేస్తుంది. మీ ఇంట్లో ఇఫ్ యూ హ్యావ్ అ వెడ్డింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఈవెంట్, మీకు పాన్ ఇండియాలో ఏ ఆర్టిస్ట్ అన్నా, ఏ యాక్టర్ అన్నా, ఎవరైనా ఆ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ కంటే వచ్చి ఉండాలి, పర్ఫార్మెన్స్ చేయాలి, లేకపోతే అపియరెన్స్ చేయాలి, అదంతా మేము చూసుకుంటాము. సో యూ కెన్ డెఫినెట్లీ టాక్ టు us, యూ కెన్ కాంటాక్ట్ us, యూ కెన్ ఫాలో us Instagram పేజ్, అండ్ యూ కెన్ మెసేజ్ us there. ఈరోజే లాంచ్ చేస్తామండి. లోగో ఈరోజే లాంచ్ చేస్తాము. అండ్ దగ్గర 40 ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. వాళ్ళ రీచ్ చాలా బాగుంది. వాళ్ళు వచ్చారు, మాకు సపోర్ట్ చేశారు, మా కంపెనీ గురించి సోషల్ మీడియాలో బాగా అడ్వర్టైజ్ చేశారు. చాలా ఉన్నాయండి. ఇది అయితే ఓన్లీ లాంచ్ ఈవెంట్, చాలా ఉన్నాయి. ముందుకు వెళ్ళినప్పుడు, మా ఈవెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మేము కూడా ఇన్వైట్ చేస్తాము. రండి, అలాగే సపోర్ట్ చేస్తాము. ఆదిత్య గారు మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఉండి కూడా ఆయన చాలా ఇంపార్టెంట్. ప్లస్ మన దగ్గర ఒక టీవీ యాక్టర్ కూడా వచ్చారు, సెల్వరాజ్ అని టీవీ యాక్టర్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ టు హిమ్ ఆల్సో మా ఈవెంట్ని ప్లేస్ చేసినందుకు. అలాగే చాలామంది సోషల్ సర్కిల్ నుంచి నోన్ ఫేసెస్ వచ్చారు. స్టార్ట్ చేస్తాం ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. అది ఎలాంటి ఇప్పుడు నాకు పార్ట్నర్ చేసిన సింగేష్ గారు వచ్చి ఈవెంట్స్లో చాలా సంవత్సరాలు చేసిన తర్వాత మధ్యలో కొన్ని ఇయర్ నుంచి బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ వస్తున్నారు మంచి బ్యాంక్. సో ఆల్రెడీ హైదరాబాద్ సీన్లో అయితే ఎంటర్టైన్మెంట్లో ఈ ఈవెంట్స్ కానీ ఇలాంటి విషయాల్లో పక్షి చాలా చేశారు ఆల్రెడీ. ఇది కాకుండా నేను కూడా యాక్చువల్గా సినిమాకి వచ్చిన ముందు ఈవెంట్స్ చేసేవాళ్ళు. సో నేను యాక్చువల్గా 500 ఈవెంట్స్ పైన చేశాను ఆల్రెడీ. ఆ టైంలో ఫ్యాషన్ షోస్ కానీ, ప్రోడక్ట్ లాంచెస్, కంపెనీ ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్, చాలా ఈవెంట్స్ ఆల్రెడీ చేశాను. సో ఇప్పుడు ఇదంతా కలిపి మేము ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తాం.
ఎంటర్టైన్మెంట్ కంపెనీ అన్నందుకు ఇది ఈవెంట్స్ మాత్రం కాకుండా మిగతా విషయాలు కూడా ఉంటాయి. సో దీంట్లో ఒక కామెడీ క్లబ్ మెయిన్గా మన హైదరాబాదీ యాక్సెంట్ని ప్రమోట్ చేసిన ఒక కామెడీ క్లబ్ని స్టార్ట్ చేస్తుంది. హిందీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ ఇలాంటి భాషల్లో కామెడీ స్టాండప్ కామెడీ చాలా మంది చేస్తున్నారు. కానీ మన ఓల్డ్ సిటీ ఇక్కడ హైదరాబాద్లో మాట్లాడే ఈ దక్కనీ యాక్సెంట్లో మాట్లాడే వాళ్ళని ప్రమోట్ చేయడం చాలా తక్కువ జరిగింది. సో మేము వచ్చి ఇక్కడ హైదరాబాద్ సెంట్రిక్గా రైట్ ప్లే కామెడీ క్లబ్ని స్టార్ట్ చేసి ఈ కామెడీ క్లబ్తో చాలా మంది మనం ప్రమోట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దగ్గర అయితే ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ అని పెద్ద పెద్ద ఈవెంట్స్ని సెలబ్రిటీస్ని కోఆర్డ్ చేయడం, ఫ్యాషన్ షోస్ కానీ మ్యూజిక్ కాన్సర్ట్స్, ఇప్పుడు కామెడీ క్లబ్స్ ఇదంతా ఆల్రెడీ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ మంత్లోనే ఇవన్నీ